ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తన గ్రంథము 119 అధ్యాయము 140 వచనం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, నక్షత్రాలెందుకు, ఇంకా ఎర్ర సముద్రం ఎందుకు, గలిలీ సముద్రం ఎందుకు? చాలా మందికి చాలా రకాలైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దేవుడు సూర్యుడిని దేనికి సృష్టించాడు? చంద్రుడిని ఎందుకు ఇచ్చాడు? పేతురు వల వేసినప్పుడు లోకసువార్త 5వ అధ్యాయము 1-10 వచనాలు చూసినప్పుడు, అతను అంతవరకు ఎంతో కష్టపడ్డాడు గానీ, ఒక చేప కూడా దొరకలేదు. వలలో కడిగేటువంటి పరిస్థితులకు వారు వెంబడించారు గానీ, వారు వలలు వేసినప్పుడు ప్రభువు మాట చొప్పున విస్తారమైనటువంటి చేపలు పడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ ఆయన స్వరం వింటుంది. ఆయన చెప్పినట్లుగా చేస్తుంది. పేతురుతో ఆయన అన్నారు, "నువ్వు దోణిని లోతుగా నెట్టి అక్కడ వల వేయు. అప్పుడు నీకు దొరుకుతాయని" చెప్పినప్పుడు, అతడు అలా చేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాన్ని మనం చూస్తున్నాం. కనుక నీ జీవితంలోని నీ కంటికి కనిపించేవన్నీ అవి దూరంగా ఒక్కొక్కసారి అనిపించవచ్చు గానీ, ప్రతిదాన్ని ఉపయోగించడానికి దేవుడు శక్తిమంతుడే ఉన్నాడు. నీ క్షేమాభివృద్ధి నిమిత్తము, నీ ప్రతి అవసరతను తీర్చే నిమిత్తము ప్రతిదీ ఉపయోగపడింది. నిర్గమకాండము 13వ అధ్యాయము 17, 18 వచనాలు చూసినప్పుడు, ఫరో ప్రజలను పంపించినప్పుడు దేవుడు వాళ్ళని ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళే దారి గుండా తీసుకెళ్లకుండా, వేరే దారి గుండా ఎర్ర సముద్రం దారి గుండా తీసుకెళ్లాలని అతడు కోరుకున్నాడు. సరే, ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఇంక దారి ఏది? ఎర్ర సముద్రం ఏం చేస్తుంది? ఎర్ర సముద్రం కూడా దేవుడి యొక్క మాట వింటుంది. నీ జీవితంలో ప్రభువుకి నిన్ను ఎలా నడిపించాలో తెలుసు. నీ పరిస్థితులు ఎలా యుద్ధం చేయించాలో కూడా తెలుసు. అందుకు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎంచుకొని మోషేకి దాన్ని అప్పగించి, మోషే తన కర్రను దాని వైపు చాపినప్పుడు అది 2 పాయలుగా చీల్చబడ్డాన్ని మనం చూస్తున్నాం. ఇంకా అక్కడ అతను ఏం చేశాడు? పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి వెలుగివ్వడానికి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఆయన ఎంతో బలంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు సర్వశక్తిమంతుడైనటువంటి జీవం కలిగిన దేవుడు నీ కొరకు ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపింపులో నువ్వు ఉన్నట్లయితే అది నీకు ఎంతో మేలు. కనుక నీ జీవితంలో ఆయన ఒక్కొక్క దాన్ని ఈ దాన్ని దేవుడు నీ కొరకు ఉపయోగించుకోగలడని నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు అలా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడని నువ్వు తెలుసుకుంటావు. ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనదని నువ్వు ఎరుగుతావు. అది నీకు ఎంతో ప్రియమైనదిగా ఉంటుంది. అలాగే ఒకసారి మార్కు సువార్తలో ఆయన గాలి తుఫాన్లు గద్దిస్తూ ఉన్నాడు. గాలి తుఫాన్లు గద్దించగానే అవి వాటికి లోబడుతూ ఉన్నప్పుడు శిష్యులైతే మాట్లాడుకుంటూ ఉన్నారు, ఈయన ఎవరో, గాలి తుఫాను కూడా ఈయనకి లోబడుతూ ఉందని. కనుక సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు నీ కొరకు ఉపయోగించుకోగలడు. నీ కొరకే ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని సృష్టించినటువంటి దేవునికి నువ్వు ఎంతగానో స్తుతించు. ప్రభా, ఈ ఉదయకాలని తండ్రి, సమస్తము నాయన వృధా అయినవంటూ ఏమీ లేవు కానీ మా కొరకే భూమిని నువ్వు నిండించావు ప్రభా. నాయన అది నింపబడినట్లుగా చేసి తండ్రి దాన్ని ఉపయోగించుకోమని నువ్వు చెప్తూ ఉన్నావు దేవా. నాయన ఇదిగో నీ యొక్క కృప చొప్పున తండ్రి ప్రతి ఒక్కరు కనులు తెరవజేసి వారి హృదయాలు నిబ్రము కలుగు చేసి ప్రతి విషయంలో బలపరచండి తండ్రి. నీ గొప్ప మహిమనైనా వారి జీవితంలో కనపరచబడుతుండగా తండ్రి, మీరే ఇంకను నడిపించమని బలపరచమని, ఏ విధమైనటువంటి దిగులు వారి హృదయంలో పట్టకుండా, చింత అనేది దరి చేరకుండానట్లుగా సహాయం అనుగ్రహించి సమస్తాన్ని బట్టి స్తుతించడానికి కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.